సో ఏదో ప్రభుత్వ బడులు బాగుంటేనో, సంక్షేమ హాస్టళ్లలో కొంచెం తెల్లన్నం పెడితేనో ఇదే గొప్పగా భావించే వర్గాలు అనేకం. వాళ్ళు లేపిన ఉద్యమం కాబట్టి వాళ్ళ అస్తిత్వం ఆ మాతృమూర్తిలో కనపడిందా లేదా అని అడిగే హక్కు వాళ్ళ. మా తల్లుల రూపాన్ని మరి మొదటి దాంట్లో మరి కిరీటం అది పెట్టారనుకోండి, దేవతామూర్తి చేశారు. సరే, ఇది కొంచెం ఇప్పుడు చేసినటువంటి విగ్రహంలో కొంచెం మానవిలా కనిపిస్తున్నారు. అంటే కిరీటం అవి లేకుండా ఒక తల్లిలా కనిపిస్తున్నారు. మళ్ళీ ఏ తల్లి అంటే ఎన్ని వెర్షన్స్ తయారు చేస్తారు. ఒక ఊహ రూపం, మన రూపానికి ఒక కళాకారుడు ఇచ్చే రూపం, ఆ కళాకారుడిని ప్రభావితం చేసే సర్కారు ఇచ్చే రూపం. కళాకారుడు సొంతంగా ప్రభావితం చేయరు కదా. ఓకే, కానీ ఇప్పుడు యాక్చువల్ వివాదం రావడానికి కారణం అది కాదు. అసలు వివాదం ఆ తెలంగాణ తల్లిని కాంగ్రెస్ అలవాటైపోయింది కదా. ఎవరు ఒకే తల్లి, అన్ని చోట్ల విగ్రహాలు ఉన్నాయి, చాలా చోట్ల కొనసాగించేస్తే అయిపోయేది కదా. మరి ఎందుకు మార్చాల్సి వచ్చింది? భక్తితోనా లేదా రాజకీయ వ్యూహంతోనా? ఉండొచ్చేమో వ్యూహం. ఎందుకోసం? మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి అక్కడే విగ్రహాన్ని పెట్టారు.